హాయ్ అండి. ఈరోజు మురీలతో పులిహార ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ చూపిస్తాను. దీనికి దీనికి కావలసిన పదార్థాలన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. టమాటాలు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పోపులు, చింతపండు, పసుపు. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పోపులు వేయాలి. పోపులు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. మనకు కావలిస్తే పల్లీలు వేసుకోవచ్చు, లేకుంటే మానేయచ్చు. శనగపప్పు, పల్లీలు, కరివేపాకు, ఎండుమిరపకాయ ముక్కలు, ఇవి బాగా వేగాక కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇవి కూడా బాగా వేగాలండి. వేగిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ముందుగా టమాటా ముక్కలు, ఇట్లా బాగా కలుపుకోవాలండి. సరిపడేంత పసుపు, సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు పిసికి ఇట్లా వేసుకోవాలండి. ఇలా మూత తీసి మళ్ళీ బాగా కదుపుకోవాలి. కూర బాగా గ్రేవీలా తయారవ్వాలి. చిటికెడు పంచదార, ఇంగువ, కాస్త ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం నీట్గా కలుపుకొని పెట్టుకోవాలి. ముందుగా ఒక తెపాలు తీసుకొని దాంట్లో కొన్ని మురీలు ములిగే వరకు వేసుకోవాలి. ఇలా మొత్తం మురీలు నీళ్ళల్లో ముంచాలి. ముంచి కాసేపు అలా పెట్టి ఒక బేషన్ని తీసుకొని దాంట్లో గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి. గట్టిగా పిండాలండి. పిండుకున్న వాటర్తో వేస్తే మెత్తగా అయిపోతుంది పులిహోర, విడివిడిగా ఉండదు. ఆ తర్వాత నీళ్ళల్లో వేసిన వెంటనే కొద్దిసేపట్లోనే తీసేయాలి, ఎక్కువసేపు ఉంచకూడదు. ఇట్లా తీసి పక్కన పెట్టుకోవాలి. ఉడికిన కర్రీలో మొత్తం ఇట్లా చక్కగా వేసేసుకోవాలి. ఇప్పుడు చక్కగా కలుపుకొని మొత్తం కర్రీ కలిసేటట్టు, మురీలు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్నాక
కొద్దిసేపటికి తీసి ప్లేట్లో పెట్టి పిల్లలకి ఇవ్వచ్చు. చక్కగా తింటారండి వాళ్ళు. పులిహోర అంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టమైనది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మా అబ్బాయి అయితే ఎంత పులిహోర అవుతుందా తిందామా అని వెయిట్ చేస్తున్నాడు. మురమురాలు పులిహోర రెడీ. మా అబ్బాయి తినగానే సూపర్ మమ్మీ అని చెప్పాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.